ఓం శ్రీమాత్రే నమః. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే స్యాత్ అతశాంతిం ప్రయచ్చ మే. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. రేపటి రోజున చేయవలసిన విధులు ఏమిటంటే, పైన శ్లోకంలో గోవు లక్ష్మీ స్వరూపము, చతుర్దశ భువనములు గోవు యొక్క అంగంలో ఉంటాయి అని పై శ్లోకార్థం. కాబట్టి గోసేవ చేసిన మనకి అనంతమైన ఫలితం వస్తుంది. కాబట్టి గోసేవ చేయవలను, లక్ష్మీ స్వరూపంగా గోవుని పూజించవలను. అలాగే మినుములు ఏదో ఒక రూపంలో తీసుకుని మన శరీరంలోకి వెళ్ళేట్టుగా ఆహార పదార్థంగా స్వీకరించాలి. కాబట్టి ఈ యొక్క విధానం మన యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి మన పూర్వీకులు పెట్టినారు. కాబట్టి దాన్ని మనం ఆచరించడం చాలా శ్రేష్టము. హరి ఓం స్వస్తి.